నేనిప్పుడు మిమ్మల్ని కలవబోవడం లేదు. కలవబోతున్నాను అని చెప్పేటప్పుడు గోయింగ్ టు స్ట్రక్చర్‌లో చెప్పాలి. దీనికి నెగెటివ్ సెంటెన్స్ కంటే కలవబోవడం లేదు. వాళ్ళిప్పుడు ఇన్‌స్టిట్యూట్‌కి రాబోవడం లేదు. ఆమె మనకి సహాయం చేయబోవడం లేదు. అతడు ప్రాక్టీస్ చేయబోవడం లేదు. ఏదైనా ఒకటి చేయబోవడం లేదు అని చెప్పేటప్పుడు మనం గోయింగ్ టు స్ట్రక్చర్ ఉపయోగించి చెప్పాలి. ఈ స్ట్రక్చర్‌లో మనం ఉపయోగించవలసిన హెల్పింగ్ వెర్బ్స్ యామ్, ఆర్, ఈజ్. నేను మిమ్మల్ని కలవబోవడం లేదు అంటే ఐ యామ్ నాట్ గోయింగ్ టు మీట్ యూ అని అర్థం. వాళ్ళు హైదరాబాద్కి రాబోవడం లేదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు హైదరాబాద్ అని చెప్పాలి. అదేవిధంగా ఆమె ప్రాక్టీస్ చేయబోవడం లేదు అని చెప్పేటప్పుడు షీ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రాక్టీస్ అని చెప్పాలి. అదేవిధంగా అతడు ఇప్పుడు చెస్ ఆడబోవడం లేదు అని చెప్పేటప్పుడు హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్లే చెస్ అని చెప్పాలి. అంటే అతను ఇప్పుడు చెస్ ఆడబోవడం లేదు. ఏదైనా ఒకటి మనం చేయబోతున్నాము అంటే గోయింగ్ టు స్ట్రక్చర్. దీనికి నెగెటివ్ సెంటెన్స్ ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్ మొత్తం నెగెటివ్ సెంటెన్స్. అంటే గోయింగ్ టులో ఉపయోగించి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. యామ్ ప్లస్ నాట్, యామెంట్, ఆర్ ప్లస్ నాట్, అరెంట్, ఈజ్ ప్లస్ నాట్, ఈజెంట్. ఉపయోగించుకొని మనం నెగెటివ్ సెంటెన్స్ గోయింగ్ టు స్ట్రక్చర్లో చెప్పుకోవచ్చు.